రామ్దేవ్ బాబా ఇతని పేరు మీద వందల కేసులు ఉన్నాయి. ఫేక్ ప్రొడక్ట్స్ అమ్ముతాడని, ఇతని ప్రొడక్ట్స్ వల్ల జనాలు ప్రాణాలు కోల్పోయారని. అయితే ఇవన్నిటి గురించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడదాం. ఈ వీడియోలో ఇతను స్టార్ట్ చేసిన కంపెనీ పతాంజలి గురించి, అండ్ వాళ్ళు రీసెంట్ గా అక్వైర్ చేసిన కంపెనీ రుచి సోయా గురించి, అండ్ వీళ్ళ స్టాక్ ప్రైస్ గురించి మాట్లాడుకోబోతున్నాం. రుచి సోయా అని ఇండియాలోనే లార్జెస్ట్ ఎడిబుల్ ఆయిల్ కంపెనీ ఉండేది. అది 2017లో బ్యాంక్రప్ట్ అయింది. వాళ్ళు బ్యాంక్రప్ట్ అవడానికి చాలా రీజన్స్ ఉన్నాయి, కానీ దాంట్లో మెయిన్ రీజన్ 12,000 కోట్ల అప్పు. ఈ కంపెనీని అదాని విల్మార్ట్ వాళ్ళు కొందాం అనుకున్నారు, కానీ ఫైనల్ గా పతాంజలి వాళ్ళు 4,350 కోట్లకి కంపెనీని కొనేశారు. అప్పుల్లో మునిగిపోయిన ఆయిల్ కంపెనీని పతాంజలి వాళ్ళు ఎందుకు కొన్నారు అనుకుంటున్నారా? వాళ్ళ దగ్గర ఉన్న ఆయిల్ కోసం కాదు, వాళ్ళ దగ్గర ఉన్న స్ట్రాంగ్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ కోసం. రుచి సోయా దగ్గర 22 పెద్ద మ్యానుఫాక్చరింగ్ ప్లాంట్స్ ఉన్నాయి, అంతేకాకుండా స్ట్రాంగ్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ కూడా ఉంది. సో పతాంజలి సింపుల్ గా ఏం చేసింది, వాళ్ళ దగ్గర ఉన్న డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ వాడుకొని పతాంజలి ప్రొడక్ట్స్ ని అమ్మడం స్టార్ట్ చేసింది. 2022లో రుచి సోయా అనే బ్రాండ్ ని పతాంజలి ఫుడ్స్ గా పేరు మార్చి స్టాక్ మార్కెట్ లిస్ట్ చేశారు. ఫస్ట్ 2 years లో ఆల్మోస్ట్ 60% కంటే ఎక్కువ రిటర్న్స్ ఇచ్చింది, కానీ లాస్ట్ 2 years లో చూస్తే నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. ఎందుకలా? వీళ్ళ ఫైనాన్షియల్స్ చూస్తే ప్రతి క్వార్టర్ రెవెన్యూ పెరుగుతుంది, ప్రాఫిట్స్ పెరుగుతుంది, అయినా స్టాక్ ప్రైస్ ఎందుకు పడుతుంది అంటే మీరు చూడాల్సింది వీళ్ళ మార్జిన్స్ పడుతూ 4.1కి వచ్చాయి. దీనికి మెయిన్ రీజన్ ఇప్పటికీ వీళ్ళు 70% ఒక ఆయిల్ కంపెనీనే, 30% మాత్రమే ఎఫ్ఎంసీజీ నుంచి వస్తుంది. అండ్ గ్లోబల్ గా పామ్ ఆయిల్ ప్రైసెస్ చాలా వాలటైల్ గా ఉన్నాయి. అంతేకాదు 2 days బ్యాక్ వచ్చిన క్వార్టర్లీ రిజల్ట్స్ లో వీళ్ళు ప్రాఫిట్ 593 crores చూపిస్తున్నారు, కాదు యాక్చువల్ గా దీంట్లో 229 crores అనేది వన్ టైం ట్యాక్స్ క్రెడిట్ మాత్రమే. సో ట్యాక్స్ రేట్ ని రిమూవ్ చేస్తే యాక్చువల్ వీళ్ళ ప్రాఫిట్ చాలా దారుణంగా పడ్డాయి. అండ్ వీళ్ళ వాల్యుయేషన్స్ ని కాంపిటీటర్స్ తో కంపేర్ చేస్తే చాలా తక్కువ వాల్యుయేషన్ లో ఉన్నట్టు అనిపిస్తుంది. కాకపోతే మీరు అర్థం చేసుకోవాల్సింది, కాంపిటీటర్స్ అందరూ ఎఫ్ఎంసీజీ సెక్టర్ లో ఉన్నారు, కానీ వీళ్ళు మాత్రం 70% ఆయిల్ లో ఉన్నారు, ఓన్లీ 30% ఎఫ్ఎంసీజీ. సో ఎఫ్ఎంసీజీలో కంప్లీట్ గా ఉన్న వాళ్ళకి అంత హయ్యర్ వాల్యుయేషన్ జస్టిఫైబుల్. సో వీళ్ళు స్టాక్ ప్రైస్ ని మళ్ళీ పరిగెట్టేలా చేయడానికి 2 ప్లాన్లు వేశారు. మొదటిది, ప్రెసెంట్ వీళ్ళ రెవెన్యూలో 30% మాత్రమే ఎఫ్ఎంసీజీ నుంచి వస్తుంది, కాకపోతే వీళ్ళ మేనేజ్మెంట్ ప్లాన్ ఏంటంటే దీన్ని పెంచి 50% పట్టుకెళ్లాలని. సెకండ్ ప్లాన్, వీళ్ళు 1 lakh hectares లో పామ్ ఆయిల్ ట్రీస్ ని ప్లాన్ చేశారు. సో ఇంకో 3-4 years తర్వాత వీళ్ళు ఆయిల్ ని ఇంపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు. దానివల్ల వాళ్ళ కాస్ట్ తగ్గుతాయి అండ్ మార్జిన్స్ పెరుగుతాయి. సో నాకైతే ఈ స్టాక్ లో మంచి పొటెన్షియల్ కనిపిస్తుంది. అయినా సరే నేను ఈ స్టాక్ లో ఇన్వెస్ట్ చేయను. అండ్ నేను ఇన్వెస్ట్ చేయకపోవడానికి మెయిన్ రీజన్ బాబా రామ్దేవ్. ఇతను యోగా పేరుతో మనల్ని స్కామ్ చేశాడు, ఫ్రీ మెడికల్ సెంటర్స్ అనే పేరుతో మనల్ని మోసం చేశాడు, ఆయుర్వేదిక్ మెడిసిన్ అని చెప్పి స్కామ్ చేశాడు, ఫేక్ పతాంజలి ప్రొడక్ట్స్ అమ్మి కూడా స్కామ్ చేశాడు. ఇతను చేసే స్కామ్ల గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే కామెంట్ సెక్షన్ లో స్కామ్ అని టైప్ చేసేయండి. ఎక్కువ మంది కామెంట్ చేస్తే వెంటనే దాని మీద వీడియో చేస్తాం. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఫాస్ట్ గా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో షేర్ చేసేయండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం.